రెండో పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఈ వచనం మన మనసులో ముద్రించుకోవాలి. క్రైస్తవ జీవితంలో ఒక మంచి క్రైస్తవ జీవితం మనం జీవించాలంటే ఈ వచనంతోనే ప్రారంభం కావాలి. క్రైస్తవ జీవితం చదవండి. ఎందుకనగా మనము ఎవరి యందు, ఆయన అంటే మనము యేసు ప్రభువునందు ఏమి నీతి అగునట్లు. అమ్మ వింటున్నారా? ఏమి నీతి? వాక్యంలో ఉంది కదా. యేసు ప్రభువుని నమ్మినప్పుడు నువ్వు ఎంత నీతిమంతునిగా చేయబడినావు? నేను దేవునంత నీతినా, నా ముఖమాట లేదు అని మీ ముఖాన్ని బట్టి మీరు దేవునంత నీతిమంతులు కాదు. నేను దేవునంత నీతిమంతున్నా, నా ప్రవర్తన అట లేదా అని నువ్వు అనుకుంటే నీ ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను దేవునంత నీతిగా చేయలే. మనము ఆయన యందు, ఎవరి యందు? ఎవరాయన? యేసు ప్రభువు నందు దేవుని నీతి అగునట్లు. నిదానంగా ఆలోచన చేద్దాం. యేసు ప్రభు మానవునిగా ఈ లోకంలో జన్మించినాడు కదా, రక్తమాంసాల్లో పాలువాడ ఈ లోకానికి వచ్చినాడు కదా. ఆయన మానవునిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎంత నీతిమంతుడు? ఒక మనిషిగా యేసు ప్రభు ఎంత నీతిమంతుడు? దేవుడు ఎంత నీతిమంతుడో ఒక మానవునిగా యేసు ప్రభు కూడా అంతే నీతిమంతుడు. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని వాక్యం చెప్తుంది, మనము ఆయన యందు అంటే యేసు ప్రభువునందు దేవుని నీతిగా చేయబడాలని. అంటే ఎవరైతే యేసు ప్రభువుని నమ్మితే వారు దేవుని నీతిగా చేయబడాలని యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? నువ్వు దేవునంత నీతిగా చేయబడితేనే నీకు దేవునితో సమాధానం. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఉండే స్థలానికి పోవాలంటే మనకు కూడా ఎంత స్టాండర్డ్ ఉండాలా?